Yeah, guys. Once again, very good evening, all of you. So, చెప్పిన క్లాసెస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? యా గుడ్ ఈవినింగ్ అండి. లాస్ట్ క్లాసెస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎవరికైనా ప్లీజ్ కన్ఫర్మ్. నో డౌట్స్. క్లియర్? డౌట్స్ ఏం లేదు సార్. క్లియర్ అండి. ఓకే, గుడ్ అండి, మంచిది, వెరీ గుడ్. సో రిమైనింగ్ వాళ్ళు మా ఉదయ్, ఎనీ డౌట్స్? లేదు సార్. క్లియర్? ఓకే, గుడ్. ట్రేడింగ్ కంపెనీ మొత్తం చేశాను సార్. సూపర్ అండి, సూపర్, వెరీ గుడ్. అర్థం అవుతున్నాయి కదా? ప్రతి ట్రాన్సాక్షన్ కూడా అర్థం చేసుకుంటున్నారు కదా? అంటే కొద్దిగా నాకు కొంచెం లేట్ అయినా పర్లేదండి, నిదానంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేయండి. ఓకే, తొందర ఏం లేదు. అడ్జస్ట్మెంట్సే కొద్దిగా రెండు అడ్జస్ట్మెంట్సే నాకు కన్ఫ్యూజన్ అయ్యింది. వచ్చేస్తాయండి, స్లోగా వచ్చేస్తాయి. ప్రతి ఎంట్రీ కూడా మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి కొంచెం. ఓకేనా? ఓకే సార్, బాగానే అర్థమైంది. యా, సూపర్, మంచిది. నెక్స్ట్ చూడండి, మనకి లైక్ పేజ్ నెంబర్ 51 పార్ట్నర్షిప్. సో మనం ఫస్ట్ మెటీరియల్లో చూసుకున్నాం ఆల్రెడీ. ఫ్రేమ్ ట్రేడింగ్ కంపెనీ ఒకసారి చూసాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుని ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా చేసుకుంటామని. అలాగే ఇక్కడ కూడా మనకి పార్ట్నర్షిప్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ 51. యూనివర్సల్ కంప్యూటర్ కాదు, సెకండ్ మెటీరియల్, ఇంకా ఫస్ట్ మెటీరియల్ ఉన్నాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే పార్ట్నర్షిప్ ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 31st మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఫైనాన్షియల్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. అక్కడ 7,96,000 అమౌంట్ ఉంది బ్యాలెన్స్ షీట్లో. ఆ అమౌంట్ యాజ్ ఇట్ ఈస్గా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుని మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 31st మార్చ్కి ఎండ్ అవుతుంది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, డన్. ఓకే, ఇది చెప్పుకున్నాం, బాగుంది. తర్వాత మనం ఇయర్ 31st మార్చ్లో కంపెనీ స్ప్లిట్టింగ్ చేసుకుంటాం. ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయం. ఓకే, సో అది మనం ఏం చేస్తామంటే అసెట్స్ లయబిలిటీస్గా మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇక్కడ ఇద్దరు కలిసి పార్ట్నర్స్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళది వచ్చేసి క్యాపిటల్ వాల్యూస్ ఉన్నాయి, సన్రీ క్రెడిటర్స్ వాల్యూస్ ఉన్నాయి, ప్రొవిజన్ వాల్యూస్ ఉన్నాయి. సో తర్వాత డెప్టర్ వాల్యూస్ ఉన్నాయి, డిపాజిట్ వాల్యూస్ ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, తర్వాత స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి. టోటల్గా 7,96,000 అమౌంట్ ఉంది బ్యాలెన్స్ షీట్లో. ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా చేసుకుంటూ వెళ్తాం, మళ్ళీ కంపెనీ స్ప్లిట్టింగ్ చేసుకుంటాం, అలా కంటిన్యూగా జరుగుతూ పోతుంది. ఓకే, ఈ ప్రాసెస్ కాదు, మనం చూసుకో, సెకండ్ మెటీరియల్ చూసుకో, ప్రొఫెషనల్ ఉంటుంది. రియలిస్టిక్ అకౌంటింగ్ మాడ్యూల్ 2 చూసుకోమని చెప్పండి. మాడ్యూల్ 2 అని చెప్పండి సార్. థియరీ అని ఉంటుంది, ఫస్ట్ పేజ్ థియరీ అని ఉంటుంది. థియరీ మాడ్యూల్ 2. పార్ట్నర్షిప్ ఆంధ్రప్రదేశ్. పేజ్ నెంబర్ 51 మనకి కనబడుతుందా టాలీ? కనిపిస్తుంది సార్. సేవ్. ఓకే, సో ఇంకా జిఎస్టీ నెంబర్ మనం నార్మల్గా తీసుకోవాలి, బిల్ వైజ్ నో పెట్టేయండి. సో తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. సో తర్వాత జిఎస్టీ కామన్, ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి. నేను జస్ట్ 37 ఇస్తున్నాను, మీరు పూర్తిగా ఇచ్చుకోండి, ఏం ప్రాబ్లం లేదు. యాక్సెప్టర్ను సేవ్ చేసేయండి. ఒక జిఎస్టీ నెంబర్ ఇవ్వండి, ఏం ప్రాబ్లం లేదు, 2 ఇవ్వాల్సిన అవసరం లేదు. డిఫరెన్స్ కోసం 2 ఇస్తాను ముందు. ఓకే, ఇప్పుడు క్రియేట్లోకి వెళ్దాం, లెడ్జర్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏముంది ఇక్కడ మనకి? జయరామ్ క్యాపిటల్ అకౌంట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 3 lakhs. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోండి అండర్లో. నెక్స్ట్ మ్యాన్సూర్ క్యాపిటల్, రిలాక్స్. నెక్స్ట్ సర్వెల్,
this sundry creditors. రియల్ టైంలో జిఎస్టీ నెంబర్ ఉంటుంది, దీంట్లో జస్ట్ ఇవ్వలేదు. ఓకే, లేదా 37 ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, జస్ట్ సన్రీ క్రెడిటర్స్కి సన్రీ డెబిటర్స్కి. ఓకే, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 45,000. డెబిట్ క్రెడిట్ అంటే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఓకే, డోంట్ వరీ. తర్వాత ఒమేగా ఇన్ఫోటెక్, సో అమౌంట్ వచ్చేసి 1 lakh. లైక్. నెక్స్ట్ విజియో, Suntec Services, $20,500. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ Payable. చార్జెస్, ప్రొవిజన్స్, అమౌంట్ అవుతుంది 2,500. నెక్స్ట్ సాలరీ పేయబుల్, 10,000. నెక్స్ట్ టెలిఫోన్ Charges payable. $3,000. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, $15,000. తర్వాత Fixed assets. Motor vehicle. Lakh. receipt, 25,000. నెక్స్ట్ ఆఫీస్ ఎక్విప్మెంట్, receipt 23,000. నెక్స్ట్ ఆఫీస్ బిల్డింగ్, $250,000. 2,50,000. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ డిపాజిట్ అసెట్స్, నెక్స్ట్ ఫోన్ డిపాజిట్స్, $3,000. సో ఫోన్ డిపాజిట్ 3,000. నెక్స్ట్ టెక్ సేవి టెక్నాలజీస్, Sundry debtors. $40,000. 40,000. $25,000. నెక్స్ట్ యూటీఐ బ్యాంక్, మనకి క్యాష్ ని అంటే క్యాష్ అని అర్థం, అది లాస్ట్లో ఇద్దాం. బ్యాంక్ అకౌంట్స్, $50,000. నెక్స్ట్ యూనిట్స్ నెంబర్స్, ఇన్వాయిస్ నెంబర్స్, ఎస్కేప్ స్టాక్ ఐటమ్. యా, ఐటమ్ ఏముంది ఇక్కడ మనకి? ప్రాసెసర్, నెంబర్స్, స్పెసిఫైడ్ డీటెయిల్స్,
18%. మీరు అక్కడ హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు అక్కడ ఉండేది తీసుకోండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ, క్వాంటిటీ 10 ఉన్నాయి. రేట్ ఇవ్వలేదు, డైరెక్ట్ వాల్యూ ఇచ్చాడు. వాల్యూ దగ్గర 50,000 ఇస్తే ఒక్కొక్కటి నీకు ఎంత పడిందో చెప్తారు. ఆటోమేటిక్గా అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఒక్కొక్కటి 5,000 పడింది. ఓకే, డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చాడు, క్వాంటిటీ రేట్ ఇవ్వలేదు. తర్వాత హార్డ్ డిస్క్, తర్వాత 15 వాల్యూ వచ్చేసి 40,000. ఒక్కొక్కటి ఎంత పడింది అనేది అదే షో చేస్తుంది. నెక్స్ట్ ప్రింటర్స్, నెక్స్ట్ మానిటర్స్, $1 lakh. నెక్స్ట్ యూపీఎస్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎస్కేప్ ఆల్టర్కి వచ్చి లెడ్జర్కి వచ్చి క్యాష్ ఓపెన్ చేయాలి. ఇక్కడ 15,000 ఇవ్వాలి. క్యాష్ నేనంటే క్యాష్ అని అర్థం. బ్యాలెన్స్ షీట్ చూడండి, ఆల్ట్ F1 ఎక్స్పాండ్ వచ్చిందా, 7,96,000. క్యాపిటల్ వాల్యూస్, కరెంట్ లైబిలిటీస్ వాల్యూస్, అసెట్ వాల్యూస్, క్లోజింగ్ స్టాక్, డిపాజిట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ బ్యాలెన్స్ షీట్ ఉండే వాల్యూస్ అన్నీ ఇక్కడ వచ్చేసాయి. ఇదే అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. 7,96,000 అమౌంట్ ఉంది. ఈ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, జూలై మంత్ కదా, కొత్తగా వచ్చింది క్రియేట్ చేసుకోండి, పాతది ఉంటే ట్రాన్స్ఫర్ చేయండి. డేట్ మార్చండి 1/7. ఫస్ట్ ఏముంది ఇక్కడ, సాలరీస్ పేయబుల్. సో లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దాన్ని క్లియర్ చేయాలి కదా. నెక్స్ట్ మంత్లో మనం ఏప్రిల్ మంత్లో ఆ అమౌంట్ క్లియర్ చేస్తాం. అది శాలరీ పేయబుల్ 0 అయిపోతుంది. చెక్ అంటే యూటీఐ బ్యాంక్. నెక్స్ట్ సెమినార్ ఎక్స్పెన్సెస్, ఇది కూడా పేమెంటే. సెమినార్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇవే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. Carriage outwards. తర్వాత క్యారేజ్ ఇన్వర్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ క్యాష్ తీసుకోవాలి, యాక్సెప్టర్ సేవ్. నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్ పేయబుల్ 3,000, మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పేయబుల్ 2,500. సో తర్వాత చెక్ యూటీఐ బ్యాంక్. నెక్స్ట్ సేల్స్ చేస్తున్నాను. సేల్స్ పర్సన్ గణేష్, సేల్స్ అకౌంట్స్. ఓకే, ఇప్పుడు ఐటమ్స్ తీసుకున్నాం. ప్రాసెసర్స్, సో 6, రేట్ వచ్చేసి 7,000. నెక్స్ట్ యూపీఎస్ 5, రేట్ వచ్చేసి 2,500. నెక్స్ట్ ప్రింటర్స్ 5, 6,500.
దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఆల్ట్ సి, సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి, ఆల్ట్ సి, హెచ్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, హెచ్జిఎస్టి అండ్ యూటీ జిఎస్టి. టోటల్గా 1,02,660. సో సేమ్ వాల్యూ వచ్చింది. సేవ్ చేయండి. ఎస్కేప్. నెక్స్ట్ గణేష్ నుంచి టెక్ సేవ్ నుంచి రిసీవ్ చేసుకుంటాం, అంటే F6. నెక్స్ట్ ఎంత రిసీవ్ చేసుకున్నాం? 25,000. మళ్ళీ క్రియేట్ చేస్తున్నాం టెక్ సేవ్ 40,000. UTI బ్యాంక్. తర్వాత పర్చేజ్ చేస్తున్నాం. పర్చేస్ బోనిఫైడ్, ఆల్ట్ సి, జస్ట్ 37 ఇచ్చాం. Is అకౌంట్స్. ఓకే, ఏం పర్చేజ్ చేస్తున్నాం? ప్రాసెసర్స్ 50, 5,100. నెక్స్ట్ హార్డ్ డిస్క్ 25, 2,800. నెక్స్ట్ ప్రింటర్స్ 20, 5,100. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. 5,03,860. సేవ్. నెక్స్ట్ రెమ్యునరేషన్. ఓనర్స్ శాలరీస్ తీసుకోరు, రెమ్యునరేషన్ తీసుకుంటారు. సినిమా హీరో, హీరోయిన్, డైరెక్టర్లు రెమ్యునరేషన్ తీసుకుంటారు. బట్ ఆ సినిమా కోసం పనిచేసే వాళ్ళు కూలీ తీసుకుంటారు, శాలరీస్ తీసుకుంటారు. ఓకే, రెమ్యునరేషన్. వెళ్ళి ప్రాఫిట్ చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 10,966. ఒకసారి మీరు మెటీరియల్లో నెట్ ప్రాఫిట్ వెళ్ళి చూడండి. పేజ్ నెంబర్ 60. 60లో సేమ్ వాల్యూ వచ్చిందో చూడండి, 10,966.67. ఓకే, సో దీనికి సంబంధించి మనకు డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఏవైనా చేంజెస్ ఏమైనా వచ్చినా కూడా మనము అమౌంట్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే ఇక్కడికి వచ్చి చేయొచ్చు. సో అది మళ్ళీ ఓచర్స్లోకి వెళ్ళి ఆగస్ట్ మంత్ 1/8 ఫస్ట్ మంత్ తీసుకుంటాం. ఓకే, ఒకసారి మీరు ఆగస్ట్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ఎవరికైనా. జూలై అయిపోయింది కదా, ఆగస్ట్లో చూడండి, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆగస్ట్ మంత్లో డౌట్స్ ఉన్నాయేమో ఎనీవన్? ఆగస్ట్ మంత్ ఓకేనమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్ సార్, నో డౌట్. సెప్టెంబర్ మంత్ చూడండి. సెప్టెంబర్ మంత్. నో డౌట్. అక్టోబర్లో చూడండి. టు క్యాన్ అన్సెక్యూర్డ్ లోన్. సో పర్మిట్ వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకుంటున్నాం, రిసిప్ట్లో తీసుకోవాలి. ఆల్ట్ సి, పర్మిట్. ఇక్కడ వచ్చేసి లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్స్ లైబిలిటీ ఇవ్వడం లేదు అక్కడ. ఎంత? 5 lakhs. బ్యాంక్ UTI.
ఓకే, సో చూడండి రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. 28 డిస్కౌంట్ వచ్చింది. డిస్కౌంట్ వచ్చిందంటే ఏం చేయాలి? ఎక్కడ వెళ్ళాలి ఆప్షన్ రావాలంటే? డిస్కౌంట్ది డిస్కౌంట్ కాలం వచ్చింది మధ్యలో, ఎక్కడికి వెళ్ళాలి? F11కి వెళ్ళాలి సార్. F11కి వెళ్ళాలి. వెరీ గుడ్. సో F11కి వచ్చి యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్. సో ఇవి రెండు టెస్ట్ పెట్టుకోవాలి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఐటెక్ ఉంది, మీరు అక్కడ తీసుకోండి. జస్ట్ నేను ఇక్కడ క్యాష్ తీసుకుంటాను, మీరు ఐటెక్ తీసుకోండి. అక్కడ ఇప్పుడు ఒక ఐటెం ఇస్తున్నాను, ప్రాసెసర్స్. క్వాంటిటీ ఎన్ని ఇచ్చాడు? 15 ఇచ్చాడు. రేట్ ఎంత ఇచ్చాడు? 7,500. డిస్కౌంట్ ఎంత ఇస్తాడు? 5%. అట్లా 3 ఐటమ్స్ తీసుకొని కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఓకే, సో అక్టోబర్. నెక్స్ట్ నవంబర్ చూడండి. నవంబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? నవంబర్ ఎనీ డౌట్స్? ఒకవేళ జిఎస్టీ పర్సెంటేజ్ దేనికైనా మార్చాల్సి వస్తే పర్సెంట్ అండి. మార్చే పర్చేజ్ రా. ఇప్పుడు ఒక ఐటెం మార్చారు కదా, ఆ వేరే ఐటెం వరకే వేరే ఐటమ్ పర్చేజ్ చేయాల్సి వచ్చింది 28% కావన్నా లేకపోతే 12% కావన్నా తీసుకోవాల్సి. ఎడిట్ ఉంది కదా, మార్చుకోవచ్చు. అదే కదా దీంట్లో ఫెసిలిటీ, కొత్త ఆప్షన్. ఆ ఇన్వాయిస్ వరకు మాత్రమే మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడైతే క్రియేట్ చేసి ఉంటారో అదే ప్లేస్లోకి వెళ్ళి మార్చుకోండి. ఎడిట్ ఆప్షన్ ఉంది ఆడ. మీరు ఆడ ఆ ఇన్వాయిస్ వరకు మాత్రమే 5% ఇచ్చారు, అది 5 తీసి 28 పెట్టి సేవ్ చేసుకోవచ్చు, అవుతుంది. ఓకే ఓకే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. 3.0.1లో ఇచ్చారు. ఓకే, ఒకవేళ అది కంపెనీ కోడ్ లెవెల్లో సెట్ చేసి పెట్టారనుకోండి, సో ఆ ఇన్వాయిస్ వరకు మాత్రమే మనం ఆ పర్సంటేజ్ పెట్టుకోవాలి. ఇంకా రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి అనుకున్నప్పుడు చేయొచ్చు అతని. ఓకే, దీంట్లో అదే ఇచ్చాడు, అది మనం లాస్ట్లో చెప్తాం. 3.0.1 ఫీచర్స్ ఎలా ఉపయోగపడతాయి. డిసెంబర్లో చూడండి ఏమైనా డౌట్స్ ఏమో. డిసెంబర్ లేవు సార్. జనవరి చూడండి హైదరాబాద్లో జాబ్స్ ఉన్నాయి. ఒరే బాబు జాబ్స్కి వెళ్ళండి రా అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్లు చేస్తారు, సార్ నాకు ఆ జాబ్ కావాలి, ఈ జాబ్ కావాలని చెప్పినప్పుడు గ్రూప్లో వేసినా కూడా ఎవరు రియాక్ట్ కాడు. అయితే జాబ్స్ లేక చచ్చిపోతున్నారు జనాలు. జాబ్స్ చూపిస్తాను రా, నేర్చుకోండి రా అంటే వినట్లేదు. కాన్ఫిడెంట్గా గ్యారంటీ వారంటీ అన్నీ ఇస్తున్నాను, నా దగ్గర టాలెంట్ ఉంటే జాబ్స్ ఇస్తానని. పక్క ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న కూడా కాల్ చేస్తున్నారు. అది అట్లుంది పరిస్థితి. నెక్స్ట్ జనవరి చూడండి, ఫ్రీ ఐటమ్స్. ఇన్ని చాలా ఉన్నాయి. మీరు నౌకరీలోకి వెళ్ళారంటే డిస్ట్రిక్ట్ లెవెల్ వైజ్, ఏరియా వైజ్ సెర్చ్ చేశారంటే కొన్ని వేల జాబ్స్ ఉన్నాయి మార్కెట్లో, హైదరాబాద్, బెంగళూరులో. చాలా మందికి నౌకరీ ఉపయోగించడం చేత కాదు, అదే పెద్ద ప్రాబ్లం. ఓకే, సో ఫ్రీ ఐటమ్స్ వచ్చాయంటే ఏం చేయాలి? ఎక్కడ వెళ్ళాలి? F11కి వెళ్ళి ఈ లాస్ట్ ఆప్షన్ యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్వాయిసెస్, ఇది వేసి పెట్టాలి. ఇంకా డిస్కౌంట్ లేదనుకుంటే నో పెట్టేయండి, ప్రాబ్లం లేదు. చూడండి ఫార్మాట్ మారింది. ఒమేగా ఇన్ఫోటెక్. టోటల్ 30 యాక్చువల్లో, బట్ బిల్ వేసింది 25కే, 5 ఫ్రీ ఇచ్చారు, 5,200. అట్లా అన్ని ఐటమ్స్ ఇచ్చి కింద ట్యాక్స్ ఇవ్వాలి. కింద ట్యాక్స్ ఇచ్చుకొని సేవ్ చేసుకోవాలి.
తర్వాత 24/20 24/20 24/20 అన్నీ ఇచ్చేయాలి. యాక్చువల్ బిల్డ్ యాక్సెప్టర్ను సేవ్. ఓకే, సేల్స్లో కూడా ఫ్రీ ఐటమ్స్ ఉన్నాయి. 30 25 24 20 అట్లా సేమ్. టోటల్ క్వాంటిటీ యాక్చువల్లో ఇవ్వాలి. సో నార్మల్ క్వాంటిటీ బిల్లుడ్లో ఇవ్వాలి. అది ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరి ఓకేనా? 56 ఈస్టార్ టెక్ అకౌంట్ 56లో ఇంట్రెస్ట్ పెయిడ్. ఇది మనం F7 తీసుకోవాలి. అది ఈస్టార్ టెక్ అనేవాడు ఐ థింక్ సన్రీ డెబిటర్ క్రెడిటర్ ఉంటాడు. ఐ థింక్ సన్రీ క్రెడిటర్ ఉంటాడు. మీరు అది తీసుకొని ఇక్కడ బోనిఫైడ్ తీసుకుంటాం. ఇక్కడ ఇంట్రెస్ట్ పెయిడ్ అని ఇవ్వండి. ఇంట్రెస్ట్ పెయిడ్ 3632. ఇక్కడ వచ్చేసి నేను బోనిఫైడ్ తీసుకుంటాను. మీరు అక్కడ ఇంట్రెస్ట్ టెక్ తీసుకోండి. F7లో పోస్ట్ చేయండి. 56 F7. తర్వాత మార్చ్లో చూడండి ఏమైనా ఉన్నాయేమో. 64 బ్యాంక్ ఛార్జెస్ డెబిట్, చెక్ క్రెడిట్. అప్పుడప్పుడు బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకుంటూ ఉంటారు డబ్బులు అకౌంట్లోంచి. దీంట్లో కూడా లాస్ట్లో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, ప్రొవిజన్ ఎంట్రీస్. సో F7లో తీసుకోవాలి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇద్దరు అమౌంట్ యాడ్ చేయాలి. 18,000 36,000 తీరం 18,000 థ్యాంక్స్. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ కంట్రోల్. సో టోటల్ 48,250. నేచర్ 2,500. మళ్ళీ మోటార్ వెహికల్ 15,000. నెక్స్ట్ ఆఫీస్ ఎక్విప్మెంట్ 5750. ఆఫీస్ బిల్డింగ్ వచ్చిన ప్రాఫిట్ని ఇద్దరి ఆఫ్ చేసుకోవాలి. బై 2 చేయాలి. కంట్రోల్ ఏంటంటే క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. 41,040.33 బై 2 చేసామంటే 20,520. మీరు అన్నీ చేస్తే వేరే వాల్యూ వస్తుంది. నాకు ఈ వచ్చిన వాల్యూ ఇస్తున్నాను నేను. 41,040. నాకు 0 కాలేదు, యాడ్ అయింది. మీకు ఇక్కడ 0 అయిపోతుంది. జయరామ్ 20,520.165. ఇలా వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్లో కలిపేస్తే ప్రాఫిట్ అండ్ లాస్ 0 అయిపోతుంది. సేవ్ చేయండి. ఈ విధంగా మనము పార్ట్నర్షిప్ టేబుల్ను చేయాలి. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంటర్ చేసుకొని ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ లీర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ మంత్లో 31 మార్చ్లో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. మన బిజినెస్ పర్పస్ కోసం ఏవైతే అసెట్స్ పర్చేజ్ చేసి ఉంటామో వాటి మీద మనము లైక్ డిప్రిషియేషన్ తీస్తాం. సో డిప్రిషియేషన్ 3,000 మీద 10%, 2,500, 1 lakh మీద 15%, 1,500, 15,000, 23,000 మీద 25%, 5750, 2,50,000 మీద 10%, 25,000. సో టోటల్ 48,250. సో ఈ విధంగా చేయాలి. పైన వచ్చేసి జయరామ్ గుప్తా మ్యాన్స్డ్ క్యాపిటల్ ఇద్దరు కలిస్తే మనకి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఓకే,
క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా దీంట్లో? ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? క్లియర్? లేదు Yeah. సార్. సో ఇది మనకి పార్ట్నర్షిప్ ఈ విధంగా చేస్తాం. ఓకే. ఇన్వాయిస్లు ఏమైనా పెండింగ్ ఉన్నాయా చెప్పేటి? బ్యాంక్ చార్జెస్ ఎలా ఒకసారి చెప్తారండి? బ్యాంక్ 64 బ్యాంక్ చార్జెస్. డెబిట్ బ్యాంక్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, క్రెడిట్ బ్యాంక్. ఓకే ఓకే. అంతే. వాళ్ళు అప్పుడప్పుడు కట్ చేసుకుంటూ ఉంటారు కదా. బ్యాంక్ చార్జెస్ డైరెక్ట్, ఓకే. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే. ఇక్కడ ఇన్వాయిస్లు ఏమైనా పెండింగ్ ఉన్నాయా మనం చెప్పేటివి? సేల్స్ ఇన్వాయిస్లో మనం చెప్పాం కదా మొన్న.